రైతులందరికీ నమస్కారం. ఈరోజు మాదిగ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవనరావు గారికి, అంబేద్కర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఈరోజు బిల్ అంటే ఏబిసిడి వర్గీకరణని శాసన మండలిలోను శాసనసభలోను ఈరోజు ప్రవేశపెట్టడం మీ అందరికీ తెలుసు. ఇవి బిల్స్ ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా పాస్ అవటం కూడా ఈ రోజు మనం గమనించాలి. సో ఎస్సీ వర్గీకరణకి ఆద్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రులు, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధినేత శ్రీ భువనేశ్వర్ గారు కూడా ఈ రోజు మరి ఈ బిల్లుకి వాళ్ళ మద్దతు చెప్పడం అనేది ఈ రోజు మనం గమనించాలి. ఈ రోజు మనం గమనిస్తే ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటిగా గతంలో మనం గమనిస్తే 1997లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకి అందాలి, ప్రతి పేదవాడు అందిపుచ్చుకోవాలి, అందులోనూ ముఖ్యంగా దళితులు అందిపుచ్చుకోవాలి, దళితుల్లో ఎలాంటి అసమానతలు ఉండకూడదు అని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1997లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎస్సీ వర్గీకరణకి బిల్లుకి శ్రీకారం చుట్టారు. అది 1999లో మరి నారాయణ గారు అప్పుడు రాష్ట్రపతి ఉన్న మరి మీ అందరికీ తెలుసు కేఆర్ నారాయణ గారు, ఆయన ఆ బిల్లుకి ఆమోదం పలకటం, తద్వారా 2000 నుంచి 2004 వరకు కూడా ఎస్సీ వర్గీకరణ మూలంగా ఆల్మోస్ట్ మాదిగ కులం, ఉపకులం వాళ్ళకి 24,500 ఉద్యోగాలు కూడా లబ్ధి రావటం మనం గమనించాలి. అయితే 2000లో ఈ వర్గీకరణ అడ్డుకుంటూ చాలా మంది మరి కొన్ని వర్గాలు మరి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, తర్వాత 2004లో ఈ వర్గీకరణ అనేది పార్లమెంట్ లో పరిధిలోనే నడుస్తుంది అని ఒక బిల్లు పాస్ అవటం వల్ల ఈ వర్గీకరణకి తెరబడింది. అయితే మందకృష్ణ మాదిగ గారు మరి ఎంఆర్పిఎస్ నాయకులు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి 20 మంది ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఉన్న దళిత యువకులు ఈ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించి మరి ఈ రోజు వరకు కూడా ఎంతో కష్టపడి వాళ్ళు చాలా మంది కూడా అసూలు పాసారు. మరి ఈ రోజు మీరు గమనిస్తే 2004లో ఈ యొక్క పార్లమెంట్ బిల్లు ఏదైతే పార్లమెంట్ లోనే ఈ యొక్క వర్గీకరణ జరగాలి అని సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి 2000 ఇప్పుడు మీరు గమనిస్తే 2024లో ఆగస్టులో మనకి సుప్రీంకోర్టు వర్గీకరణకి మద్దతుగా మరి తీర్పునివ్వటం అనేది ఆ రోజు మేమందరం కూడా స్వాగతించాం. మరి ఈ రోజు మీరు గమనిస్తే అప్పట్లోనే కేంద్రంలో 2012లో టీడీపీ అధినేత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిఎం గారికి ఒక ఉత్తరం రాయటం జరిగింది. అందులో ఏం చెప్పారంటే ఈ వర్గీకరణని ఒక కమిషన్ వేసి మరి రాజ్యాంగంలో సవరణ చేసి వర్గీకరణకి మద్దతు పలకాలని కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పిఎం ఉత్తరం రాయటం, తద్వారా మరి మనకి ఉషా మెహ్రా అనే కమిషన్ వేయటం, వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి కూడా 2012 నుంచి స్టడీ చేసి ఈ యొక్క 2000 నుంచి 2004 వరకు మాదిగ జాతికి, ఉపకులాలకి, అది కూడా ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూరింది. 24,000 పైన ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు లబ్ధి పొందారు, తర్వాత అసమానతలు ఉన్నాయని వాళ్ళు నివేదిక ఇచ్చారు. అయితే మరి మనకి 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ వర్గీకరణకి మద్దతుగా బిల్ పాస్ చేయడం, దాని ఆధారంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాజీవ్ రంజన్ మిశ్రా అనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ని మరి 1 man కమిషన్ గా పంపించడం, మరి ఆయన ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి ఈవెన్ మా ఎస్సీ కమిషన్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేస్, చాలా మంది ఎంపీలు కూడా వచ్చి రాజీవ్ మిశ్రా గారిని కలవటం, తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా 3,800 పైన మళ్ళీ అర్జీలు తీసుకొని ఆయన అందరినీ కూడా కూలంకషంగా దాన్ని పరిశీలించి మరి మార్చి 10న ఈ 2025కి ఆయన నివేదికనిచ్చారు. ఆ నివేదికలో చెప్పింది ఏంటంటే 2011 జనాభా ప్రాతిపదికన ఆధారంగా తీసుకుని, ఎందుకంటే ఇంకా మనకి 2026కి జనాభా లెక్కలు తేలుతాయి. ఇప్పటి వరకు మనకి ఉన్న పరిస్థితిని బట్టి ఈ కమిషన్ చెప్పిందే కాకుండా మండలి అంటే మంత్రివర్యుల కమిషన్ కూడా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్ పెట్టి, క్యాబినెట్ మీటింగ్ పెట్టి దానికి ఆమోదం పలకటం. మరి ఈరోజు ఆ ఆమోదంలో భాగంగా మీరు కనుక గమనిస్తే రెల్లి కులానికి 1%, దెన్ మాదిగ కులానికి 6.5% అండ్ మాల కులానికి 7.5%, అంటే చాలా ఎక్కువగా ఇచ్చారు ఆ కులంకి. ఈ రోజు మనం గమనిస్తే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దళితులు అంటే
వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి ముందస్తుగా ఉన్న పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. అది కూడా ఎప్పుడు కూడా 40 సంవత్సరాల నుంచి దళితులు ఎంతో కష్టపడుతుంటే మరి వాళ్ళందరికీ కూడా మీరు గమనిస్తే 1982లోనే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా సామాజిక న్యాయం జరిగింది. అది కూడా ఎన్టీ రామారావు గారి టైంలోనే. ఆ యొక్క బీజాలను తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తూ ఈరోజు వర్గీకరణకు మద్దతుగా శాసనసభలోను శాసన మండలిలోను మరి బిల్లు పాస్ అవటం, దీన్ని కూడా నేషనల్ కమిషన్ కి ఈ రోజే పంపించడం మనం గమనించాలి. మీరు కనుక చూస్తే జస్టిస్ పున్నయ్య కమిషన్ కనుక మీరు గమనిస్తే ఈ యొక్క కమిషన్ లో ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఇదివరకు నేషనల్ లోనే ఉండేది. కానీ అలా కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండి ఎస్సీలు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో 16 నుంచి 18 జీవోల్ని ఆయన పాస్ చేయడం మనం గమనించాం చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా చూసే 2 క్లాసుల సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇద్దరు కూడా మాలామాదిగా ఇద్దరు కూడా సమాజానికి 2 కళ్ళు అని అంబేద్కర్ గారు చెప్పిన మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాదిరిగా ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే జిఎంసి బాలయ్య గారిని పార్లమెంట్ లో స్పీకర్ గా నిలబెట్టడం. అంతేకాకుండా మన దగ్గర అసెంబ్లీ చూస్తే ప్రతిభా భారతి గారిని, ఈ మధ్య మీరు చూస్తే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా గ్రీష్మ గారిని, కావలి గ్రీష్మ గారికి ఇవ్వడం, మాల సామాజిక వర్గాన్ని. ఈ ముగ్గురు కూడా మాల సామాజిక వర్గం చెందిన. అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాదిగలు మాల అని ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు చూడరు. ఎవరికైతే సమాన అవకాశాలు కావాలి. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న ఈ వర్గీకరణలో కూడా మరి ముఖ్యంగా మీరు గమనిస్తే బుడగ జంగాల కులం ఉంటుంది, వాళ్ళు ఓసీలో వేశారు. వాళ్ళని ఇప్పుడు రెల్లి కులంలో చేర్చడం, అది కూడా మేము రిక్వెస్ట్ పెట్టాము. ఎందుకంటే వాళ్ళు కథలు చెప్పుకొని హరికథలు చెప్పుకొని రోజులంతా ఊర్లంతా తిరిగేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఓసీ కులం అంటే వాళ్ళకి కూడా సామాజికంగా అసలు వాళ్ళకు ఓసీ సర్టిఫికెట్ కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళు ఏ క్యాస్ట్ కూడా చెప్పుకునే పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఈ రోజు రెల్లి కులం అంటే 1% వాళ్ళకి చాలా సామాజికంగా ఆర్థికంగా న్యాయం జరిగింది. కనుక ఈ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా హర్షిస్తూ ఈ యొక్క ఏబిసి వర్గీకరణ ద్వారా మాదిగలు అయితేనేంటి, మాదిగ ఉప కులాలు అయితేనేంటి, అసలు ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డారో వాళ్ళకి ముందస్తు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఐఏఎస్ పిల్లలు, ఐపీఎస్ పిల్లలు, అందరూ సెటిల్ అయిన పిల్లలకే ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళే మళ్ళీ ఐపీఎస్ ఐఏఎస్ ర్యాంకులు కొడుతున్నారు. అలా కాకుండా ఈ వర్గీకరణ వల్ల ఏమవుతుందంటే చాలా మందికి ఇప్పుడు స్టడీ సర్కిల్స్ ఉండవు, చదువుకోలేరు. సో వాళ్ళకంత ఆర్థికంగా స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా ఈ రోజు న్యాయం జరుగుతుంది. కనుక సమాన న్యాయం జరగటం అనేది అంబేద్కర్ గారి కళలు, ఆయన కన్న కళలు రాజ్యాంగంలో రాసినవి ఈ రోజు అంబేద్కర్ వాదుల విజయం అని కూడా ఈ రోజు నేను గంటాపదంగా చెప్తున్నా. మరి ఈ బిల్లు పాస్ చేసి మరి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క కూటమి నాయకులకి, తర్వాత ఈ యొక్క బిల్ పాస్ అవడానికి ఎంఆర్పిఎస్ నాయకులు అయితేనేంటి వాళ్ళందరూ కూడా చాలా మంది అర్జీలు ఇవ్వడానికి ప్రతి జిల్లాలో కూడా మూకుమ్మడిగా వెళ్ళి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మరి మందకృష్ణ మాదిగ అన్న గారికి మరి ఉద్యమాన్ని ఇంత గట్టిగా నడిపించి 40 సంవత్సరాల నుంచి మరి ఆయన ఈ యొక్క నిరంతరంగా కృషి చేస్తూ మరి ఈ రోజు ఈ విజయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం అంటే మనం ఆల్మోస్ట్ భారత చరిత్ర అనుకోవచ్చు, భారతదేశ చరిత్ర. ఈ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో ఈ రోజు మనకి ఈ యొక్క కుల గణాల ఆధారంగా సామాజికంగా మరి ప్రాతిపదిగా మీదంగా మనకి ఈ యొక్క వర్గీకరణ రావడం అనేది ఎంతో హర్షించదగ్గుతుంది. కనుక ఈ రోజు నేను మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ గా మరి రోజు పాలాభిషేకం అయితే ఇక్కడ వచ్చిన ప్రజలైతే చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.